హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివిక్రమ్ కార్స్. సో ఈరోజు మన ముందున్న వెహికల్ వచ్చేసి టాటా టియాగో ఈవీ 2023 XT. సో వెహికల్ చూద్దాం, దాని తర్వాత కంప్లీట్ డీటెయిల్ చెప్తాం మీకు. మనకు టైర్స్ అయితే షోరూమ్ నుంచి వచ్చిన టైర్సే ఉన్నాయండి. సో మనకి ఇంకో 20,000 15 to 20,000 అయితే డ్రైవ్ చేయొచ్చు. సో ఎలాంటి యాక్సిడెంట్ లేదు. ఫ్రంట్ బానెట్ దగ్గర చిన్న డెంట్ ఉంది, అది కూడా చేయించారు. పెయింటింగ్ అయితే చేపేలే. సో పెయింటింగ్ చేపిస్తే ఒరిజినాలిటీ పోద్దని. మనకు బ్యాక్ డిక్కీకి కూడా చిన్న డెంట్స్ ఉన్నాయి, అవపడుతున్నాయి కదా. XT అంటే మిడ్ వేరియంట్. సో 19 kV ఉంటుంది, 9.3 kV ఏదో ఉంటుంది. సో 250 రేంజ్ ఇది. సో దీని తర్వాత ఎగ్జాక్ట్ ఉంటుంది, అది 315. సో ఎలాంటి యాక్సిడెంట్ అయితే లేదు. రైట్ సైడ్ డోర్కి చిన్న డెంట్ ఉంది, అది కూడా చిన్న గీత. సో నన్ను అయితే చాలామంది ఈవీ వెహికల్ అడిగారు. లాస్ట్ టైం పెట్టినప్పుడు పోయినాక చాలామంది కాల్ చేశారు. అది అప్పుడు వైటు. సో ఇది బ్లూ కూడా కాదు, ఇది మనకు 4 పవర్ విండోస్ వస్తాయి. సో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. వెహికల్ అయితే కంప్లీట్ ఒరిజినల్ ఉందండి. మనకు ఆల్మోస్ట్ సీట్ కవర్లు కూడా ఇంకా పోలేదు. సో కింది సైడు సో సన్ రైజ్కి వస్తే ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. సో వెహికల్ కూడా స్టార్ట్ చేద్దాం. సో 43,000 డ్రైవ్, 43,000 తిరిగింది. సో ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. సో స్టార్టింగ్లో ఉంది, సౌండ్ కూడా తెలియదు, ఇది ఒక ప్రాబ్లం ఈవీ తోటి. సో 2023 సో టాటా టియాగో ఈవీ XT. సో 250 రేంజ్ వెహికల్ ఇది. సో 19.3 kV ఏదో వస్తుంది ఛార్జర్. సో ఇది 8 years వారంటీ ఉంటుంది, 1,60,000 వరకు వారంటీ ఉంటుంది. సో ఈ వెహికల్ వచ్చేసి నాగోల్లో అవైలబుల్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నాకు కాల్ చేయండి. నా నెంబర్ తెలుసు కదా, 8121563669 మనకుంది. ఇది ఒకటే నెంబర్. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఎవ్రీథింగ్ క్లియర్ ఉన్నాయి. సో మేజర్ యాక్సిడెంట్ ఎలాంటిది ఏమైనా ముందు బాగున్నట్టు చిన్న డెంటు అండ్ డిక్కీ కూడా చిన్న డెంటింగ్ చేయించారు, పెయింటింగ్ ఒకటి చేయించలేదు దానికి. సో ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి మనం 6,70,000 చెప్తున్నాం, 6,70,000 చెప్తున్నాం. స్లైట్లీ నెగోషియబుల్ ఉంది. సో ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే నాకు కాల్ చేయండి. నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని 100% నా నెగిటివ్ వెహికలే ఉంటాయి. మనం ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ప్రైవేట్స్ కానీ బ్యాంక్ కానీ మనమే చేపిస్తాం. ప్రైవేట్స్ అయితే కంప్లీట్ సిబిల్ ఉండాలి. బ్యాంకింగ్ సెక్టర్ అయితే సిబిల్ కన్ఫామ్గా ఉండాలి. సిబిల్ ఉంటే రాదు, సిబిల్ లేకపోతే రాదు. అండ్ సిబిల్ లేకపోతే మనం ప్రైవేట్ సెక్టార్లో చేపిస్తాం. సో ప్రైవేట్ సెక్టార్లో ఈవీ వెహికల్ అయితే చేయరు అనుకుంటే, లాస్ట్ టైం కూడా చేయలేదు. సో బ్యాంకింగ్ సెక్టార్లో అయితేనే ఈవీ వెహికల్. సో డాక్యుమెంట్స్ పరంగా ఎలాంటి టెన్షన్ లేదు. 100% నా వెహికల్ అప్లోడ్ చేస్తాం, మనం చెక్ చేసుకుని ఓకే అనుకున్నాకనే. సో థ్యాంక్ యూ వెరీ మచ్.